2014 జూన్ నుంచి 2024 మే వరకు ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు చేసిన అప్పు 113 లక్షల కోట్లు. ఈరోజు భారతదేశం మీద ఉన్న అప్పు 168 లక్షల కోట్లు అయితే ఇందులో నరేంద్ర మోడీ గారు చేసినప్పుడు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కూడా చేసింది 55 లక్షల కోట్లే. 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు జమ చేసి పెట్టిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లలో వాటి అన్నిటిని 6 లక్షల కోట్లకు అమ్మేసిండు నరేంద్ర మోడీ గారు. ఒక్కడే 113 లక్షల కోట్ల అప్పు చేసిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగాలి, 400 సీట్లు గెలవాలి, కాంగ్రెస్ మాత్రం 40 సీట్లు కూడా గెలవదని చంద్రశేఖరరావు అంటాడు. అంటే నేనేమంటున్నానంటే ఏందంత కోపం నా మీద, అంత అక్కసు? నేను కూడా నీలాకని ఎలక్ట్ అయ్యే వచ్చిన కదా, నేనేమో అల్లాటప్పగా మా నాయన పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చున్నానా?